ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు. ఏళ్ల తరబడి ముందుకు సాగని ఎస్ఎల్బీసీ నిర్మాణ పనులను పూర్తి చేసి ఎంపీ హోదాలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలను నాయకులను కలుపుకుని సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన కొనసాగించి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి కొనసాగుతుందంటున్న ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కూడా అగ్రనేతలతో పాటు అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలను మీరు గెలిచి ఏ రకంగా తీర్చబోతారంటే గత 10 సంవత్సరాలుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, బ్రాహ్మణోల్ ప్రాజెక్ట్ కావచ్చు, అదే నకలగండ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటిని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి పూర్తి చేస్తామని హామీలు ఇస్తున్నారు. వీటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? మేము ఆల్రెడీ మన ప్రభుత్వం కూడా రాగానే మొట్టమొదటిగా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద సమీక్ష పెట్టి దాంట్లో నల్గొండ ప్రాజెక్టుల మీద అందరు ముఖ్య నాయకులందరినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సెక్రటేరియట్లో సమీక్ష పెట్టి ఇంక్లూడింగ్ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు అందరితో సమీక్ష పెట్టి వీటన్నింటినీ ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టుల మీద తీసుకోవడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్లో తీసుకునే దానికి కూడా ముఖ్యమైన కారణం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటి 50%, బ్రాహ్మణవేలంలో తీసుకుంటే 70-80% అయిపోయింది. ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఖర్చుతోని త్వరగా అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులు, పైగా ఇవన్నీ గ్రావిటీతోనే అయ్యే ప్రాజెక్టులు కాబట్టి వారు ఫాస్ట్ ట్రాక్లో తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఒక్కొక్కటి 6 నెలల నుంచి 2.5 సంవత్సరాల లోపల పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ప్రధానంగా మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. కేవలం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా వేటిని కూడా ఈ రోజు వరకు అమలు చేయలేదు. ప్రధానమైనటువంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు చేస్తుంది. దీని రకంగా చూడండి. ప్రతిపక్షాలు ఉంది ఆరోపణలు చేసేదానికోసమే మేము బస్ పథకాన్ని అమలు చేసినాం. ఇండ్ల మంజూరుని కూడా మేము జీవోదారు చేసినాం. ఇవన్నీ కూడా వాళ్ళు 10 ఏళ్లలో 10 ఇండ్లు కూడా కట్టని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మీకు తెలుసు, మేము వచ్చి 3 సంవత్సరాలు అయింది, 3 నెలలు అయింది. 3 నెలల కాలంలో ఫస్ట్ నెల అన్ని సమీక్షలు చేసుకొని వీళ్ళు చిందరవందర ఆర్థిక పరిస్థితి, ఒక డిపార్ట్మెంట్కి పొంతలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసిన పరిస్థితిని సరిపెట్టడానికే మాకు 45 రోజులు పట్టింది. ఆ 40 రోజుల్లో ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మేము వస్తున్నాం. ఇండ్ల పథకాన్ని కూడా మంజూరు చేసేయటం జరిగింది. ఇది అయిపోగానే దాన్ని కాగానే ఇది చేసేస్తాం. పైగా మహాలక్ష్మి పథకం ముఖ్యంగా సమీక్ష చేసి దాని మీద అదొకటే ఇంకా పెండింగ్లో ఉంది. గ్యాస్ పథకం మొదలైపోయింది. కాబట్టి ప్రతిపక్షాలన్న తర్వాత ఆరోపణలు కామన్. ఏం చేసాం ఏం చేయలేదు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు వేరే చేసుకుని వాళ్ళు పట్టిస్తారు. ఫైనల్ చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో ఒక అసంబద్ధమైనటువంటి నిర్ణయం, టన్నెల్కి సంబంధించి సొరంగం తవ్వడానికి ఏర్పాటు చేసిన మిషన్ ఏదైతుందో అది పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ కూడా సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అట్లాంటి మిషన్ తీసుకురావడం వల్లనే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము దాన్ని సక్సెస్ పూర్తి చేయలేకపోయినాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా అటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్ కానీ చెప్తుండే పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? చెప్పారా, ఇది అతిపెద్ద జోక్. టనల్ బోరింగ్ మిషన్తోని టనల్స్తోని ప్రాజెక్టు ఇది కాలేదా అంటే ఇది వాళ్ళ నిదర్శనం. ఇన్రాళ్ళు చేయలేదు కాబట్టి దానికి ఏదో ఇదే టనల్ బోరింగ్ మిషన్ ఈరోజు మొదలైంది, ఈరోజు పని నడుస్తుంది. మీరు చూడండి, మీకు చెప్తున్నా, ఇందాక కూడా చెప్పిన 19 నెలల కాలం ఈజ్ ద టైం. ఆ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. టనల్ బోరింగ్ మిషన్ అనేది విరివిగా ప్రతి ఒక్క ప్రాజెక్టులో ప్రతి ఒక్క కొండ ప్రాంతాల్లో వాడుతుంటే అది ఒక ఫెయిల్డ్ ఇది అని చెప్పడం దీనికంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. జస్ట్ వాళ్ళు ఫైనాన్షియల్లీ డబ్బులు కేటాయించకపోవడం వల్ల ఈ 10 ఏళ్ళలో అయిపోయింది. ఈరోజు మీకు మాటిస్తున్న 19 నెలల సమయంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయింది. నేను ఎంపీగా దాని ప్రారంభోత్సవానికి నేను పాల్గొంటాను. ఇద్దరు మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ అంటేనే పెద్ద ఒక సముద్రం లాంటి పార్టీ. ఇట్లాంటి పార్టీలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో మిగతా నేతలతో మీకు ఏ రకమైనటువంటి కోఆపరేషన్ ఉంది? ప్రచార పర్వంలో ఏ రకంగా ముందుకు సాగబోతున్నారు? మీ యొక్క పార్టీ అంటే బీజేపీ తప్ప ఈ నియోజకవర్గంలో వేరే గెలవడానికి ఛాన్స్ లేదని కూడా షానంపూడి సైరెడ్డి చెప్తుండే పరిస్థితి. వీటన్నిటిని ఏ రకంగా చూడాలి? మీకు గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? మంచి గెలుపు ఉంటుందండి. ప్రతి ఒక్క నాయకులు, అందరు సీనియర్ నాయకులు, వాళ్ళందరితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ కూడా మంచిగా కలిసి వస్తున్నారు. దామోదర్ రెడ్డి గారు అందరూ బ్రహ్మాండంగా గెలుపు ఉంటుందండి. ఆ గెలుపు ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు. ఫైనల్ చెప్పండి, కుటుంబ పాలనను వ్యతిరేకించిన అనేక సందర్భాల్లో ఈరోజు కుందూరు జానారెడ్డి గారి 2 కుమారులు కూడా రాజకీయంగా వచ్చేసి ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి. ఇది కుటుంబ పాలన కాదా అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? కాదు, ఎందుకు కాదో చెప్తా. ఇది మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పా. కుటుంబ పాలన అనే సెన్స్ ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి పోటీ చేసి ప్రజల్లోకి సేవ చేయడానికి వెళ్ళి మనం పోటీ చేసి గెలవటం అని కాదు. ఇంకో 4 తెచ్చుకోమనండి ఇంటి నుంచి. కానీ
ఒక కుటుంబం వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకోవటం అనేది కుటుంబ పాలన. ప్రతి ఒక్కరు ఇది ఎంతోమంది వక్తలు ఎంతోమంది చెప్పిన వాళ్ళు కూడా చెప్పి దాన్ని ప్రజలకు తీసుకెళ్ళిండ్రు. కానీ ఇది కాదా అని వాళ్ళు ఇది చేయటం, వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ఒక కుటుంబం పరిధిలోనే వ్యవస్థలన్నీ మనం చూస్తున్నాం కదా, రోజుకొకటి ఎలా ఈ 10 ఏళ్ళ వాళ్ళ అధికారం అయిపోయిన తర్వాత ఎలా బయటకు వస్తున్నామో. సో వ్యవస్థలన్నీ ఒక కుటుంబం గుప్పిట్లోనే పెట్టుకొని మిగిలిన ఆ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యేటట్టు చేసిండ్రు. మేము చెప్పిన కుటుంబం అది మేము చెప్పిందే కాదు, ఎవరైనా చెప్పేది అదే. ప్రజలకు వెళ్ళిన తర్వాత మిగిలిన నిర్ణయాలు ప్రజలు తీసుకొని. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని వర్గాల నాయకులను కలుపుకొని పోతూ ఖచ్చితంగా తను విజయం సాధిస్తాను. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించడం ద్వారా నల్గొండ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపుతాం కూడా రఘువీరెడ్డి దీని వ్యక్తి చేసిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.